ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి దావీదుకు ఇద్దరు సహోదరులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి 1వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు యెష్షయి యొక్క కుమారులు అలాగే కుమార్తెల్ని మనం చూస్తాం. అయితే ఇతనికి ఉన్నటువంటి సహోదరులు ఇద్దరిలో జ్యేష్ఠురాలు జెరుయా. ఈమె ఒక మంచి తల్లి, ఒక మంచి అక్క. రెండవదిగా ఈమె ధైర్యవంతురాలు, దేశభక్తి కలిగినటువంటి స్త్రీ. అలాగే ఈమె మూడవదిగా విశ్వాస వీరురాలు అని మనం చెప్పుకోవచ్చు. మరి దావీదు గొలియాతుని చంపిన దగ్గర నుంచి కూడా ఈమె మరి తన తమ్ముడి మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే తన తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ, తన బిడ్డల్ని ఎంతో యోధులుగా తీర్చిదిద్ది మరి తనకు 3 కుమారులు యోవాబు, అబీషై, ఆషాహేలు, ఈ ముగ్గురిని కూడా విశ్వాస వీరులుగా అలాగే యుద్ధ వీరులుగా తయారు చేసి తన మేనమామకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. అందుకే దావీదు అంటాడు కదా, నేను బలహీనుడిని కానీ మరి సెరూయా యొక్క కుమారుల ద్వారా నాకు విజయాన్ని దేవుడు అందించాడని ఒక మంచి సాక్ష్యాన్ని మరి పొందుకున్న బిడ్డలు వాళ్ళు. అయితే ఈ సెరూయా మరి తెర వెనకుండి ఒక మంచి విజయాన్ని తన తమ్ముడికి అందించిందని మనం చూడగలం. మరి ఈ రోజుల్లో కూడా అక్క తమ్ముళ్ళకు ఉన్నటువంటి బంధం ఎంతో పవిత్రమైంది, అలాగే ప్రేమ గలది. మరి ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ మరి సమాజానికి మంచి చేసే బిడ్డలుగా మన బిడ్డల్ని పెంచాలని, అలాగే మరి దేశభక్తి కలిగినటువంటి బిడ్డలుగా మన బిడ్డల్ని పెంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సెరూయాకు ఉన్నటువంటి ఈ యొక్క మంచి లక్షణం ఆ దేశానికి రాజైనటువంటి దావీదుకు విజయాన్ని అందించడానికి తోడ్పడింది. మరి స్త్రీయే కదా అని ఏమీ లేదండి, వెనకుండి ఈమె తన కుమారుని బలవంతులుగా తీర్చిదిద్దింది. అలాంటి జ్ఞానము స్త్రీలైన మనందరికీ కలుగులాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మరి అందరము కూడా విశ్వాస వీరులుగా ఉంటూ మన సాక్ష్యాన్ని నిలుపుకోవాల్సిన బిడ్డలంగా ఉండాలని కోరుతూ మరి దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.